హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. నేను ఇప్పుడు చేసే కర్రీకి అయితే 3 అయితే నేమ్స్ ఉన్నాయి. ఆ నేమ్స్ ఏంటంటే నేను లాస్ట్లో అయితే చెప్తా. మనుషులకు కూడా ఉంటాయి 2 పేర్లు ఉంటాయి, కూరలకు కూడా 2 పేర్లు పెట్టి 3 పేర్లు ఉన్నాయి. ముందుగా అయితే స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకొని, కడాయిలో అయితే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి టమాటా వేసుకొని దోరగా అయితే వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. చింతకాయలు అయితే నేనైతే ముందు అయితే ఉడకబెట్టి పక్కకైతే పెట్టుకున్నా, చల్ల కావాలంటని. ఇప్పుడైతే చింతకాయలు అయితే మనకు ఎంత పులుపు కావాలో ఆ పులుపుకు తగ్గినట్లయితే రసం అయితే తీసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు అయితే మగ్గి ఉంటాయి కదా, అందులో అయితే ఆ రసం అయితే పోసుకోవాలండి. ఆ పులుపు మొత్తం పోసిన తర్వాత అయితే మళ్ళీ కొద్దిగా అయితే వాటర్ అయితే వేసుకోవాలి. నీళ్ళు అయితే వేసుకున్న తర్వాత అయితే ఆ రసంలో అయితే మనకు టేస్ట్కి తగ్గినంత అయితే ఉప్పు అయితే వేసి కలిపి పెట్టుకోవాలండి. మనకి ఎంత కావాలేమో అంత అయితే వాటర్ వేసుకు అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అయితే ఇక అందులో అయితే ధనియా పౌడర్ వేసి కూడా మొత్తం మరగనియాలి. మరగనిచ్చినమ్మడి అయితే మనమైతే శనగపిండే కానీ జొన్నపిండి అయింది కానీ ఉండలు లేకుండా అయితే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నేనైతే జొన్నపిండి అయితే వేసుకుంటున్నా. ఇక మీకైతే ఐడియా వచ్చినట్టు ఉంటుంది కర్రీ ఏందని. కొద్దికైతే కరివేపాకు వేసుకొని మరగనిచ్చుకోవాలండి. ఆ రసం మొత్తం మరిగినాకనే మనం పోసిన వాటరు కొద్దిగా కిందికి వస్తుంది కదా, అప్పుడైతే శనగపిండి అయితే వేసుకోవాలి. ఇక రసం మరిగినట్టు అని శనగపిండి కాదు జొన్నపిండి అయితే వేసుకోవాలండి. ఆ జొన్నపిండి వేసేటప్పుడు ఏంటంటే కలుపుకుంటూ ఉండాలి, ఉండలు కడుతుంది. నేనైతే ఫోన్ చేతిలో పట్టుకున్నా కాబట్టి నాకు కలపడానికి వీలు కాలేదు. అది పోసినప్పుడు తొందర ఇట్లా కలిపేసుకో. అదేనండి, దీని పేరు అయితే రాబడి అంట. మరి ఇంకో పేరేమో చింతపులుసు, ఇంకొక పేరేమో చింతలొడ్డు. దీనికి 3 పేర్లు ఉన్నాయి కదా, ఆ పేరుకి తగ్గట్టు టేస్ట్ కూడా ఉంటుంది. లాస్ట్ అయితే ఇక మరిగిపోయింది. అందులో అయితే పోపు పెట్టుకోవడమే. పోసు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే పోసులకు ఇక ఫస్ట్ ఒక చిన్న కడాయి తీసుకున్నా, అందులో అయితే ఆయిల్ వేసి కొద్దిగా అయితే ఆవాలు జీలకర్ర. ఇప్పుడు ఇందులో కర్రీలు వేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఉంటుందండి.